వెల్కమ్ బ్యాక్ టు అవ్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత మన కడుపులో ఉంది ఆడబిడ్డన మగబిడ్డన అనేది ఎన్నో వారంలో తెలుస్తుంది. ఇలాంటి సందేహాలు అయితే వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మనకి కడుపులో ఉంది ఆడబిడ్డ మగబిడ్డ అనేది ఎన్నో వారం నుంచి తెలుస్తుంది అనేది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీళ్ళకైతే అండంలో ఎక్స్ క్రోమోజోములు అలాగే వీర్య కణాలలో ఎక్స్ లేదా వై క్రోమోజోములు ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా అమ్మ కడుపులో మగబిడ్డన ఆడబిడ్డన అని చెప్పేది ఇదే. ఎప్పుడైతే ఫలదీకరణం జరుగుతున్న ప్రాసెస్లో అంటే మనకి అండం రిలీజ్ అయినప్పుడు అలాగే ఈ క్రోమోజోముల్లో ఉన్న ఈ XY క్రోమోజోములో ఏదైతే మనకి ముందు వెళ్ళి అండాన్ని అటాచ్ అవుతుందో దాన్ని బట్టి మనకి కడుపులో పెరిగేది బేబీ జెండర్ అనేది తెలియడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది దేవుడి యొక్క సృష్టి. రీసెంట్గా మన సిస్టర్ ఈ క్వశ్చన్ ఒకటి అడిగారన్నమాట. అక్క మాకు బాబు పుట్టడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని అన్నారన్నమాట. నేను ఆ అమ్మాయికి ఒకటి రిప్లై ఇచ్చాను. అది దేవుడి యొక్క సృష్టి. దాన్ని మనము ఏ టిప్స్ ద్వారా కూడా మన కడుపులో అమ్మాయి రావాలి అబ్బాయి రావాలని మనం చెప్పడానికి లేదు. ఏదైతే ఏ క్రోమోజోమ్ అయితే ముందు వెళ్ళి అండాన్ని అటాచ్డ్ అవుతుందో దాని ద్వారానే మనకి బేబీ జెండర్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ క్రోమోజోమ్ కనుక ముందుగా వెళ్ళి అండాన్ని టచ్ అవుతుందో అప్పుడు మనకి బాబుగాను, లేకపోతే ఎక్స్ క్రోమోజోమ్ కనుక పోయి అండాన్ని టచ్ అవుతుందో అది పాపగాను మనకు మారడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఎన్ని వారాలలో జరుగుతుంది అంటే గర్భం దాల్చిన 7 నుంచి 8 వారాలలో మనకి బేబీ జెండర్ అనేది కొంచెం కొంచెంగా ఫామ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. 23వ జత క్రోమోజోములు బిడ్డ లైంగిక అవయవాన్ని అభివృద్ధి చేస్తాయి. 14వ వారము బిడ్డ మూత్ర వ్యవస్థ అలాగే గర్భాశయం లోపల చాలా క్లియర్గా కనబడడం జరుగుతుంది. అలాగే 9వ వారం నాటికి అబ్బాయిలలో జననేంద్రియాలు చివరి భాగం ఏర్పడడం, పురుషాంగం పొడవు పెరగడం ప్రారంభమవుతూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా తెలియడం అయితే జరుగుతూ ఉంటుంది. క్లియర్గా ఏం అర్థం కాదు ఈ వారాలలో. ఇక 10వ వారం నాటికి ప్రోస్టేట్ ఏర్పడుతుంది. బిడ్డ పురుషాంగం 3వ త్రైమాసికం వరకు పెరుగుతూనే ఉంటుంది. 11 నుంచి 12వ వారం నాటికి జననేంద్రియ శిఖరం అండాశయాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అబ్బాయి అయితే పురుషాంగం. మనకి 12వ వారం వచ్చేటప్పటికి ఈ జననేంద్రియాలు అనేవి క్లియర్గా వాటి యొక్క అభివృద్ధి అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆ పుట్టే అమ్మాయి మన కడుపులో రెడీ అయ్యేది అమ్మాయి అయితే గనక ఇప్పుడే ఒక 70 లక్షల ప్రాథమిక అండాశయాలు అయితే ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇది నెమ్మదిగా బిడ్డ పుట్టేటప్పటికి 20 లక్షలకి తగ్గిపోయి ఎప్పుడైతే బేబీ పుట్టి 12 సంవత్సరాల బాలిక అయిన తర్వాత ప్రతి నెల కూడా ఒక అండాశయం అయితే రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాసెస్లో అమ్మాయి పెళ్లి కనుక చేసుకున్న తర్వాత ఈ టైంలో ప్రెగ్నెన్సీ అయితే ఈ అండము కలయిక అనేది జరిగిన తర్వాత మనకు ఒక బిడ్డని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ అండాలు రిలీజ్ అయ్యి దాదాపుగా ఈ అమ్మాయిలో 45 సంవత్సరాలు వచ్చేటప్పటికి కూడా ప్రతి నెల కూడా అండాలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రాసెస్ అన్నమాట. మన రీసెంట్గా మన సిస్టర్ అడిగిన క్వశ్చన్ నాకు కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే తనకుండే ప్రాబ్లమ్స్ తనకు ఉండి ఉంటాయి. మేబీ అబ్బాయి కలగాలి అని ఇంట్లో ఏమైనా ఫోర్స్ ఉందేమో. ఎంతగా బాధపడుతుందో అందుకే నన్ను ఆ క్వశ్చన్ అడిగినట్టుంది. ఎవరు కూడా అబ్బాయే కావాలి అమ్మాయే కావాలి అని ఏమైనా టిప్స్ యూజ్ చేయడానికి ఏమీ ఉండదు. ఒకవేళ కడుపులో ఉంది అమ్మాయా అబ్బాయా అని 12 వారాల తర్వాత తెలుసుకునే ఛాన్సెస్ ఏదైనా ఉంటుందేమో కానీ ముందే అబ్బాయి కలగాలి అమ్మాయి కలగాలి అని అయితే ఎలాంటి టిప్స్ అయితే ఏం లేవు. ఇది క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.